రేర్ ఎర్త్ మినరల్స్ పై ఉన్నటువంటి ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇది అమెరికాలో ఉన్నటువంటి ఆటోమొబైల్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కి వీటికి ఏమైనా యూజ్ ఉంటుందంటారా? పూర్తిగా అది లేకపోతే నరవ్, అది లేకపోతే నరవ్. రేర్ ఎర్త్ అంటే చాలా ఒక 15-20 మినరల్స్ ఉన్నాయి, వాటిని వాడతారు. వాటి దగ్గర ఉన్న క్వాలిటీస్ చాలా విశేషమైన క్వాలిటీస్, చాలా సొఫిస్టికేటెడ్ క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో. అవి వాడతారు బ్యాటరీలకి హీట్ అవ్వకుండా, లేకపోతే కన్వీనియన్స్గా ఎన్నో సైంటిఫిక్ యూజెస్ ఉన్నాయి. అది 20-30 సంవత్సరాలు బట్టి చైనా దాన్ని డామినేట్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ చేస్తే వచ్చింది. చాలా కష్టమైన పని, లేబరు అన్నీ ఉండాలి, అదే చేశారు. సో ఈవేళ అదే కాకుండా చైనీస్ టెక్నాలజీ సైంటిస్టు ప్రపంచానికి చాలా అడ్వాన్స్డ్గా, చాలా అడ్వాన్స్. సో వాళ్ళు చేసే రీసెర్చ్, వాళ్ళు కట్టే డ్యామ్స్, వాళ్ళు కట్టే రోడ్స్, వాళ్ళు కట్టే బిల్డింగ్స్, అది మనం చెప్పుకోవాలంటే మనం కూడా దాంతో ఈక్వల్ కాదు, భారతదేశం ఈక్వల్ కాదు. వాళ్ళు అంత అడ్వాన్స్డ్ పీపుల్, అంత విశేషమైన టెక్నాలజీ ఉన్నవాళ్ళు, నేర్చుకున్నారు. వాళ్ళ మైండ్ కూడా అలాగే ఉంటుంది. మీకెందుకు ఇప్పుడు సంగతి చెప్పలేను కానీ 20 సంవత్సరాల క్రితం యుఎస్ యూనివర్సిటీస్లో మ్యాథ్స్ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్ ఉన్నాయి, బయాలజీ అనుకుంటా, ఎవరో కంప్లీట్ చేసేది ఒకరితో ఒకళ్ళు అంటే ఇండియన్స్ అండ్ చైనీస్. ఇండియన్స్ అండ్ చైనీస్, ఒక చైనీస్ ప్రొఫెసర్ ఉంటాడు, ఒక ఇండియన్ ప్రొఫెసర్ ఉంటాడు, 5-6 చైనీస్ స్టూడెంట్స్ ఉంటారు పిహెచ్డి, 5-6 ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు డిపార్ట్మెంట్స్. వాళ్ళే టాప్ ఎక్కువగా వాళ్ళే ఫోకస్ చేస్తారు. అంత నాలెడ్జ్ వాళ్ళకి ఉన్నది, ఇండియన్స్ కూడా ఉన్నది, ఇండియన్స్కి లేదన్న. కానీ వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్మెంట్. తర్వాత వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళందరూ వెస్టర్న్ డ్రెస్ చేసుకున్నా చైనీసే మాట్లాడతారే అందరూ. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, ఇండియన్స్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటారు, చైనీస్ చేసుకోరు. చైనీస్ ఎక్కడో రేర్గా బయట చేసుకుంటారు, రేర్ అంటున్నా, చేసుకోరు అని చెప్పను, రేర్. వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళు తక్కువ అంటాం ఎందుకు, వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అన్నీ తప్పులు చేస్తూ ఉంటారు, అందుకనే అయిపోతూ ఉంటారు కూడా. కానీ ప్రస్తుతం మనకంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉంటారు, వాళ్ళని ఆలోచిస్తారు. ఒక యూనిఫైడ్ పర్పస్ ఉంటుంది. కాస్ట్, రిలీజన్ ఎవరో లేవు చైనాలో. ఒకే ఒక భాష 95% పీపుల్ మాట్లాడతారు, మ్యాండరిన్. ఇంకెవరైనా ఇంకో రిలీజన్ అంటే మానేమంటాడు, ఇలాంటిగా ఉండాలంట. అలాగే ఉండాలి ముస్లిమ్స్కి, అందరికీ ఎలా చెప్తారు. లేకపోతే నేను స్కూల్లో నుంచి నీ పిల్లలు తెస్తాను చావు అంటారు, రిజిస్టర్ నుంచి కట్ ఆఫ్ చేస్తాను. సో అందరూ ఒక హోమోజీనియస్గా ఉంటారు. జీనియస్. యా, ఫైనల్లీ సార్, ఇప్పుడు ఈ బుసాన్ సమావేశము అంటే గ్లోబల్ మార్కెట్స్ను గ్లోబల్ మార్కెట్స్కి ఎస్పెషల్లీ ఊరటనిచ్చేటువంటి అంశంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. బట్ భారత్ వంటి దేశాలకు ఇది ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుందంటారు? మన ఎకానమీపై ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? పాజిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఎక్కడైనా భారతదేశం లాంటి వాళ్ళకి తగులు గొడవలు జరిగితే మన మీద మెల్లిగా చిన్న కెరటం వస్తుంది, మార్కెట్స్ పడిపోతూ ఉంటాయి, అన్సర్టనిటీగా ఉంటుంది. అన్సర్టనిటీ వస్తే చైనీస్ ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతుంది. పీస్ కావాలి భారతదేశం, ఎందుకంటే మనకి ఎక్కువ స్టేక్ ఉన్నది కాబట్టి ఇది మంచిది, తప్పేం లేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దెబ్బలాడుకోవడం మంచిదా అంటే అది మనకు మంచిది, వేరే కాంటెక్స్ట్. సో ఎకానమీలో చైనీస్ అమెరికా మధ్యన బాగా జరిగితే మంచిది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి, మనకు మంచిది. ఇంకా ఆయిల్ ధరలు పడిపోతాయి ప్రపంచం చెప్తాక, మనకు మంచిది. సో పీస్ అనేది భారతదేశానికి మంచిది, ఎందుకంటే మనం ఎక్స్పోజ్ అవి ఉన్నాం. మన దగ్గర ఏమంటారు, ఈ మినరల్స్, ఆయిల్ లేవు మన దగ్గర ఓన్లీ సర్వీసెసే అమ్ముతాం కాబట్టి కొనేవాడు ఉండాలి. అందరూ ప్రాస్పరస్గా ఉంటే మన దగ్గర నుంచి కొంటాం, అది మంచిది. సో మనకైతే పాజిటివ్ సైన్ ఇది. పాజిటివ్ తప్పకుండా పాజిటివ్, చాలా పాజిటివ్. ఎందుకంటే మనకి దీంట్లో తప్పేం లేదు, స్టెబిలిటీ ఉండటం వల్ల తప్పేం లేదు. మనకి మార్కెట్స్ బాగుంటాయి, షేర్స్ కంపెనీస్ బాగుంటాయి. మనకి ఇతర దేశాల నుంచి క్యాపిటల్ కావాలి, అది వస్తుంది. మన దేశం ఇన్స్టెబిలిటీ ఉంటే ఏ డబ్బు అయితే ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ ఫారినర్స్ తీసేస్తారు వెంటనే. ఇతర దేశాల్లో ఇన్స్టెబిలిటీ ఉండేనా స్టాక్ మార్కెట్ పడిపోతుంది, డబ్బు వెళ్ళిపోతుంది. స్టెబిలిటీ ఉండటం భారతదేశానికి మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు ఫర్ జాయినింగ్ విత్ us. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.